ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. డాక్టర్ వైఎస్ఆర్ గారి యొక్క కుమార్తె దేవుని యొక్క ఆశీస్సులు పొందుతూ తన తండ్రి ఆశయాలతో ముందుకు నడుస్తూ దేవుని యొక్క వాక్యం బట్టి నీవు యెహోవా యందు ఆనందించడము, దేశం యొక్క స్వాస్థ్యమును సొత్తుగా తీసుకుందును గాక. అడుగు పెట్టిన ప్రతి స్థలములో దేవుని యొక్క అభయహస్తము తోడుగా ఉండి మిమ్మల్ని నడిపించును గాక. ఆయన సన్నిధి కాంతి మీ ముఖం మీద ప్రకాశింపచేసి మీ వదనము చూసిన వారందరూ కూడా వందనస్తులై దేవుని యొక్క కృపలో ఈమె సాగుతుందని మనసారా మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దేవుని యొక్క సన్నిధిలో ఏ తలంపులతో ఈ స్థలానికి వచ్చి ఉన్నారో మీ తలంపులన్నింటినీ కూడా సిద్ధింప చేయును గాక. మహాదేవుని యొక్క కృపలో మహానేత యొక్క ఆశీర్వాదాలతో మునుముందుకు కార్యదేశంలో పట్టుదలతో సాగిపోతూ సంతోషంగా అనేకుల జీవితాల్లో సంతోషంగా దేవుని యొక్క కృపను మీరు పంచిపెట్టుదురు గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను, దయచేసి కళ్ళు మూసుకోనండి. సర్వశక్తి మిక్కిలి కృపా కనికరములు కలిగిన మా ప్రభువానికి స్తోత్రములు. ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడవు ప్రభువా, మాకు చాలిన దేవుడవు తండ్రి, స్తోత్రములు నాయన. కృప వెంబడి కృపను విరిచి వడ్డిస్తున్న దేవుడవు తండ్రి, స్తోత్రములు తండ్రి. నీ కుమార్తెన ప్రభా శరణమ్మ గారిని మీ చిత్తానుసారంగా హ్యాండ్ రైజ్ చేసి తండ్రి ఆ బిడ్డ చేయి పట్టుకుని ప్రతి ఒక్క అడుగు కూడా మీరు వేయిస్తున్న వైనాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నారు ప్రభువా. నీ సన్నిధిలో నీ బిడ్డను ప్రభువా అనేక ప్రాంతాలకు తండ్రి తలమానికంగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను తండ్రి, స్తోత్రములు. నోరు తెరిచి మాట మాట్లాడిన, సంతోషకరమైన సలహా అందించిన, అనేకుల జీవితాలకు చేయి అందించేటువంటి, ఆపన్న హస్తం అందించేటువంటి ఆపద్బాంధవురాలుగా నీ కుమారుని ఆది సంభూతుడా ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి, స్తోత్రాలు. ఈ దిన ప్రయాణం అంతట్లో క్షేమంగా నడిపించినందుకు నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ప్రభువా. రేపు తండ్రి ప్రభువా PCC అధ్యక్షత పదవి బాధ్యతలు చేపట్టబోతున్నారు తండ్రి. నీ పరిశుద్ధాత్మ అభిషేకం ఆ బిడ్డ మీద ఉంచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. కొరత లేని ఆత్మ చేత సంధించండి దేవా, స్తోత్రములు నాయన. నిండైనటువంటి మహాకృప చేత అలంకరించబడి అనేక మంది జీవితములకు భరోసా కల్పించేటువంటి ఈమె నేను ఖచ్చితంగా వెంబడించాలనే బుద్ధి పుట్టించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నాయన నీ కుమార్తె ప్రభువా ఎవరి గురించి ఏమి ఆలోచన చేస్తున్నారో ఆమె ఆలోచన యావత్తు సఫలం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. నీ చిత్తమే సిద్ధించును గాక ప్రభువా తండ్రి. అడుగు వేసిన ప్రతి సన్నిధిలో ఆనందంగా నీ బిడ్డ తిరిగి వచ్చినట్లు సహాయం చేయండి. విజయ పతాకం ఎగరవేసినట్లుగా విజయ దరహాసము చిందించే కృప దయచే ప్రభువా, స్తోత్రములు తండ్రి. ఆమెను తండ్రి ప్రభువా వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్న అధికార గణం, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రతి ఒక్కరి కూడా గొప్ప భరోసా కల్పించేటువంటి నాయకురాలుగా నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా ఏ రోజైనా ఏ దినమైందైనా ఏ క్షణమందైనప్పటికీ కూడా ప్రభువా అత్యున్నత స్థానాలు అభిరోహించే కృపగా ఇచ్చే ప్రభువా, స్తోత్రములు తండ్రి. నీ సన్నిధి తోడించండి. ఆమెను ప్రేమించి ఈ స్థలానికి వచ్చేసినటువంటి ప్రభువా నాయకులు, రక్త సంబంధికులు, బంధుమిత్రాదులు, ఆయన అభిమాన ప్రపంచమంతా కూడా ఈ స్థలానికి కదిలి వచ్చారు తండ్రి. వారి ఆశలన్నింటినీ కూడా నీ చిత్తానుసారంగా తీర్చమని ప్రార్థిస్తున్నాను. ఆలోచనలు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. గంభీరమైనటువంటి పరిపాలన తండ్రి, నీ కుమార పరిపాలన దక్షురాలుగా ప్రభువా అనేకుల జీవితాల్లో చీకటులు తొలగించి ఆశ్చర్యకరమైన వెలుగులు నింపేటువంటి నాయకురాలుగా నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాను. నీ సన్నిధి తోడించండి. ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ విజయ దరహాసంతో తిరిగి వచ్చేటట్లు సహాయం చేయ ప్రభువా తండ్రి. పరిపూర్ణ మార్గదర్శి, పరిపూర్ణ సలహాదారులుగా మీరు నడిపించిన ఆయన తండ్రి. ఎప్పటికప్పుడు తండ్రి ఆచితూచి నిర్ణయములు తీసుకుంటూ నీ అడుగు జాడల్లో నడుస్తూ నీ శక్తినా మేఘముల చేత ఆవరింపచేసి తండ్రి నాయనా రాజ్య మకుటముగా నీ బిడ్డలు నిలబెట్టి ప్రభువా తండ్రి రాజముద్ర ఉంగరముగా అభిషేకించి నీ సన్నిధిలో క్షణ క్షణము కూడా ప్రభువా కరుణను పంచుతూ ముందుకు సాగే కృప దయచేయమని ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపిస్తూ క్రీస్తు దివ్యనామమున ప్రార్థించి నిండు మనస్సుతో ఆశీర్వదిస్తున్నాము తండ్రి. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ,
ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప మరియు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము నిత్య సమాధానం కూడిన మనకు మనతోటి సకల పరిశుద్ధులకు ఇక్కడ చేరి వచ్చినటువంటి సంగమ గారి యొక్క నాయకులందరికీ విషయంలో గారి వారి కుటుంబీకులకు అన్నదమ్ములకు రక్త సంబంధికులకు వారి క్షేమాన్ని కోరే ప్రతి కుటుంబానికి సదా తోడే ఉండి కాపాడి నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. దేశ ప్రధానిగా చేయాలి అనేటువంటి మాట నిలబడడానికి కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడమే కాకుండా అధిష్టానం ఈ రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గుర్తు పోసుకోవాలి. రాజశేఖర్ రెడ్డి గారు 2 సార్లు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి దోహదపడ్డారు. మళ్ళీ అటువంటి బాధ్యత షర్మిలమ్మ తీసుకోవాలి అని ఈరోజు ఆమెకు బాధ్యత అప్పచెప్పినారు. మేము మనస్ఫూర్తిగా వెల్కమ్ చేస్తూ ఉన్నాం. ఆమె పిసిసి అధ్యక్షురాలుగా ఈ రాష్ట్రం కేంద్రానికి అమ్ముడు కాదు, రాష్ట్ర ప్రజలు బానిసలు కాదు, కేవలం కొన్ని పార్టీలు బానిసలు కావచ్చు, కానీ రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవాన్ని నిలపాలి, ఈ రాష్ట్రం యొక్క హక్కులు సాధించుకోవాలి. ఎర్రకోట మీద రాహుల్ గాంధీ గారు ఆగస్టు 15వ తేదీన దానికోసం ఆమె అడుగు ముందుకు వేస్తారు. రాజశేఖర్ రెడ్డి అన్న ఆశీస్సులు ఉండాలి అని మమ్మల్ని కూడా అందరినీ ఇక్కడ తీసుకొచ్చినారు. వేలాది మంది ఇక్కడికి వచ్చినారు. ఈ వచ్చిన తరుణంలో నాకు మంచి అహ్మదుల్లా గారు, వాళ్ళ నాన్న రహమతుల్లా గారు పిసిసి అధ్యక్షుడిగా చేశారు. కాంటాక్ట్స్ ఫ్యామిలీ అంటే చాలా పెద్ద ఫ్యామిలీ కడపలో. వారు నేను రాజశేఖర్ రెడ్డి అన్న పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు నేను జనరల్ సెక్రటరీగా పనిచేసినాము. చాలా బాధ్యతాయుతంగా పనిచేసినాము. అహ్మదుల్లా గారు మున్సిపల్ చైర్మన్ గా పనిచేశారు కడపకు. 2004లో 2009లో 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనారు. మంత్రిగా పనిచేసినారు. చాలా గౌరవమైనటువంటి కుటుంబం. మళ్ళీ ఈరోజు షర్మిలమ్మ ఇక్కడ తండ్రి ఆశయ సాధన కోసం ఇక్కడ నుంచి అడుగు ముందుకు వేస్తా ఉంటే మొట్టమొదటిగా ఈరోజు అహ్మదుల్లా గారు ఇక్కడికి వచ్చి నేనున్నాను, రాజశేఖర్ రెడ్డి గారు ఆశయాలు సాధించడానికి ముందు అడుగు వెయ్యమ్మా అని ఈరోజు రావడం, వయస్సులో పెద్దవారైనా కూడా ఆమెతో మొట్టమొదటి కండువా వేయించుకున్నటువంటి ఈరోజు అహ్మదుల్లా గారిని మనస్ఫూర్తిగా మా అన్నతను మనస్ఫూర్తిగా అతను ఆహ్వానిస్తూ ఇది ప్రారంభం. ఇక చాలా మంది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలతో మమేకమయ్యేటువంటి వాళ్ళు చాలా మంది షర్మిలమ్మ నాయకత్వంలో చేయి కలిపి ఈ రాష్ట్రం ఈ దేశం బాగుపడడానికి కాంగ్రెస్ బలోపేతం చేయడానికి మేమందరం కూడా ఉంటామని రాజశేఖర రెడ్డి గారి సమాధి సాక్షిగా మేమందరం కూడా ప్రమాణం చేస్తాం.